పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మ తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో. మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక్కడ కించపరిచినట్టు ఉండాలా, రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా, నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం. మీ అయ్యా ఏం పొడిచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి, ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండేది కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండేది కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులు, జోహార్ అమరవీరులు,
జై తెలుగుదేశం. చంద్రబాబు గారిని ఇస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కరి వల్లే కాదు, నీ వెనుక ప్రొఫెసర్ జయశంకర్ ఉండే, నీ వెనుక కాళోజీ గారు ఉండే, నీ వెనుక చాలా మంది ఉండే, వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కరివే జాతి పితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం. ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని, ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది, ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫస్ట్ ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా అమ్మా తల్లి, మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా అమ్మా తల్లి కవితమ్మ. నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో. మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక్కడ కించపరిచినట్టు ఉండాలా, రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనలే. కానీ ఈ రోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదే విధంగా అమ్మా నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం. మీ అయ్య ఏం పొడచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండేది కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండేది కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులు, జోహార్ అమరవీరులు, జై తెలుగుదేశం.
చంద్రబాబు గారిని ఇస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కరి వల్లే కాదు, నీ వెనుక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండే, నీ వెనుక కాళోజీ గారు ఉండే, నీ వెనుక చాలా మంది ఉండే, వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కరివే జాతి పితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం. ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని, ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది, ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మా